లైక్ కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సార్ నా ఎడ్యుకేషనల్ గురించి చెప్తాను ఫస్ట్. లైక్ నేను వచ్చేసి ఎంబీఏ చేశాను. ఓకే. యా, ఎంబీఏ అయిపోయింది. నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య ఉంటాము. ఫస్ట్ అయితే డాడీ రీసెంట్లీ చనిపోయారు. సారీ. సో ఎమోషనల్ ఇంకా సారీ. ఓకే. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ కదా, ఎంబీఏ చేసేటప్పుడే ఉండేనా లైక్ ఈ థాట్ ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ అయ్యింది? థాట్ అంటే నేను ఎట్లా అంటే అండి, ఇప్పుడు లైక్ నేను ఇది వాంటెడ్గా పేజ్ అయితే స్టార్ట్ చేయలేదు. బేసిక్లీ నేను రీల్స్ చేసేదాన్ని. ఓకే. నేను ఎంబీఏ చేసేటప్పుడు నా పర్సనల్ రీల్స్ ఉంటాయి, మీరు కింద స్క్రోల్ చేస్తే. నాకు ఇష్టం అనమాట రీల్స్ అంటే, చిన్న చిన్న క్యూట్ రీల్స్, ఏదన్నా రోడ్ వ్యూస్ కానీ అట్లా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అవి చేస్తూ వచ్చేదాన్ని. సడన్గా డాడీ లేరు. దాని తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, లైక్ రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ అట్లా కవర్ చేయండి అన్నారు. నాకు అప్పుడు నేను పేజ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అరౌండ్ 9K 10K ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఓకే. మీరు స్టార్టింగ్ ఫుడ్ బ్లాగింగ్ కంటే ముందు 9K ఉండే? అవును, నా పర్సనల్ రీల్సే నాకు ఫాలోవర్స్ని తెచ్చిపెట్టారు. గుంటూరు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు బేసిక్గా చెప్పాలి అంటే. లైక్ తర్వాత ఆ ఫాలోవర్స్ని బేస్ చేసుకొని నాకు ఆఫర్స్ వచ్చాయి, లైక్ మేకప్కి మోడల్గా వెళ్ళడం, ఇంకా ఫుడ్ బ్లాగ్స్ చేయడం, క్లాతింగ్ చూపించడం, జ్యువెలరీ, అన్నీ